అందుకే ఇవాళ ఆలోచన చేయండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవాలి, మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఈ నియోజకవర్గంలో మనము రైతులను ఒప్పించి ఒక 1300 ఎకరాల భూసేకరణ చేయాలని చూసినాం. అక్కడికి పరిశ్రమలు తెస్తే 40-50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వెనుకబడిన మన ప్రాంతం 70 ఏళ్ళు మనల్ని ఎవరిని పట్టించుకొని ప్రాంతం ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో ఇక్కడ పరిశ్రమలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడున్న ఆడబిడ్డలను ఆదుకోవాలని ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమ భూసేకరణకు పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళని చంపాలని చూస్తారు. ఇదేనా న్యాయం? మనం ఒకవేళ అట్లనే ఆ ప్రభుత్వంలో చేసి ఉంటే 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేతురా? కొడంగల్కి ఒక్క పైసా దేలే, ఒక పరిశ్రమ రాలే. ఇవాళ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకుందామంటే ఇవాళ అధికారుల మీద దాడులు చేపిస్తారు. ఈ విధానం మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వెనుకబడ్డ మనం ఎప్పటికీ వెనుకబడే ఉండాలనా? ఎప్పటికీ మన పిల్లలు ఇట్లనే ఉండాలనా? ఎప్పటికీ మన పిల్లలు కోస్గి బస్టాండ్లనో లేకపోతే కొడంగల్ బస్టాండ్లనో మద్దూరు బస్టాండ్లనో దౌలతాబాద్ బస్టాండ్లనో లేకపోతే గుండుమాల చౌరస్తల్లో ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా? మన పిల్లలు చదువుకోవద్దా? మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావద్దా? మన పిల్లలు పరిశ్రమలలో పని చేయొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు కావద్దా? మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు డిగ్రీ కాలేజ్ వద్దా? ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వద్దా? మన పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు కొడంగల్లో ఉండాలనా లేదా ఆలోచన చేయండి. చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు.